ఇవాళ మనం చైన్సో మ్యాన్ ఎపిసోడ్ 8 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే హిమానో డెంజిని తన ఇంటికైతే తీసుకెళ్తుంది. ఇక ప్రెసెంట్ లో మనం చూసుకుంటే తను డెంజిని ఇక్కడే పడుకోబెట్టి షవర్ తీసుకోవడానికి అయితే వెళ్తుంది. ఇక తను షవర్ తీసుకొని బయటకు వచ్చాక డెంజి అక్కడ చూస్తే వాటర్ కావాలి అని అంటూ ఉంటాడు. ఇక దీన్ని చూసి హిమానో తనకి సరేగా ఇప్పుడు హిమానో డెంజీ దగ్గరికి వెళ్ళి అంటుంది, పద మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు హిమానో ఇక్కడ మెల్లిమెల్లిగా డెంజీ యొక్క పాయింట్ అయితే తీసేస్తుంది. ఇంకా దాంట్లో తనకి ఒక లాలీపాప్ అయితే కనిపిస్తుంది. ఇక మనం ఇప్పుడు ఈ లాలీపాప్ కి సంబంధించిన పాస్ట్ అయితే చూద్దాం. ఇక పాస్ట్ లో హిమానో డెంజీ తోటి అలా చేసిన తర్వాత అతనికి అంతగా మంచిగా అనిపించదు. ఇంకా అది అర్థం చేసుకుని మాకిమా డెంజీకి మెడిసిన్స్ అయితే తీసుకొస్తుంది. ఇక్కడ డెంజీ అంటాడు, నా ఫస్ట్ కిస్ ఇంత దరిద్రంగా జరిగింది, ఇంకా ఇంకొకసారి నేను వాళ్ళని కిస్ చేయాలన్నప్పుడు నాకు ఇదే గుర్తుకొస్తుంది అనుకుంటా. ఇంకా ఇదే మూమెంట్ లో ఇక్కడ ఉన్న మాకిమా లాలీపాప్ తింటూ ఉంటుంది. ఇప్పుడు మాకిమా ఆ లాలీపాప్ ని తీసి డెంజీకి అయితే ఇచ్చేస్తుంది. ఇప్పుడు మాకిమా అంటుంది, నాకు తెలిసి నువ్వు ఇప్పుడు జరిగిందని ఎప్పటికీ మర్చిపోవని అనుకుంటున్నా, కానీ నాకు నమ్మకం ఉంది నువ్వు ముందు చాలా మంచి వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తావని. ఇంకా అలా జరిగినప్పుడు నువ్వు ఈ విషయాన్ని మర్చిపోతావు. ఇంకా ఎలాగంటే నీకు లాలీపాప్ ఇచ్చి నేను ఇండైరెక్ట్ గా కిస్ చేసినట్టు. ఇక ప్రెసెంట్ లో ఇదంతా గుర్తు తెచ్చుకొని హిమానోకి నువ్వు అని చెప్పేస్తాడు. ఇంకా తన మనసులో అనుకుంటాడు, నేను ఏ పని చేసినా మొదట మాకిమా తోటి చేస్తా. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హిమానో అంటుంది, నేను నైట్ చాలా తాగున్నా కాబట్టి నైట్ ఏం జరిగిందో నాకు ఇంకా గుర్తులేదు. ఇంకా తన అంటుంది, నేను నీతోటి ఏదైనా తప్పు పని చేశానా? ఇది విని డెంజీ లేదు అని చెప్తాడు. ఇప్పుడు హిమానో అంటుంది, నేను నిన్ను ఏదైనా చేస్తుంటే ఈ పాటికి నేను జైల్లో ఉండేదాన్ని, ఎందుకంటే నీకు ఇంకా 16 years కాబట్టి. ఇప్పుడు హిమానో అంటుంది, నువ్వు మాకిమాని ఇష్టపడుతున్నావా? దీనిపై డెంజీ అంటాడు, అవును. ఇప్పుడు హిమానో అంటుంది, మాకిమాని సెట్ చేయడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ దానికి బదులుగా ఆకిని కూడా నువ్వు నాకు సెట్ చేయాలి. ఇది విని డెంజీ అంటాడు, హాకీలో నీకు అంతగా ఏం నచ్చింది? దీనిపై హిమానో అంటుంది, తన ఫేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక వీళ్ళిద్దరూ ఇప్పుడైతే ఒక డీల్ అయితే చేసుకుంటారు. ఇంకా హిమానో అంటుంది, నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, ఇంకా నీతో పాటు ఆకిని ఇంకా ఫీని కూడా తీసుకురావచ్చు. ఇక ఇంకో వైపు మనం మాకిమాని అయితే చూస్తాం. తను ఇక్కడ తన అసిస్టెంట్ తోటి క్యోటోకి అయితే వెళ్తుంది. అక్కడ తనకి మీటింగ్ ఉంది. సో ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం చూసాం కదా, కొందరు బాసెస్ మాకిమా ముంగట ఉంటారు. ఇంకా అలాంటి బాస్లే క్యోటోలో కూడా ఉంటారు. ఇంకా వాళ్ళంటే మాకిమాకి అస్సలు నచ్చదు. ఇక ఇప్పుడు మాకిమా చుట్టూ కొందరు నిలబడి గన్స్ అయితే పట్టుకుంటారు. ఇక మనం చూడగానే మాకిమాని ఇంకా తన సీనియర్ అయితే వీళ్ళంతా కలిసి చంపేస్తారు. ఇక ఇప్పుడు తను ఎవరికో ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు, ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఇంకో వైపు మనం డివిజన్ ఫోన్ అయితే చూస్తాం. వీళ్ళు వేరే మిషన్స్ కి అయితే వెళ్తారు. ఇంకా ఇక్కడ కూడా సేమ్ మాకిమాని ఎలాగైతే చంపారో వీళ్ళని కూడా అలాగే చంపేస్తారు. ఇక మిగిలింది హాకీ, హ్యూమానో, డెంజీ ఇంకా పవర్. ఇక్కడ వీళ్ళంతా కలిసి రెస్టారెంట్ లో ప్రశాంతంగా తింటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ పక్కన అతను అంటాడు, మీరు ఇలాంటి చెత్తని ఎలా తింటున్నారు? దీనిపై డెంజీ అంటాడు, ఇది చాలా టేస్టీగానే ఉంది. ఇది విని అతను అంటాడు, నువ్వు చిన్నప్పటి నుంచి చెత్తనే తిన్నావు కదా, అందుకే నీకు ఇప్పటి వరకు ఏ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. ఇదంతా విని వీళ్ళెవ్వరికి అసలు ఏమీ అర్థం కాదు అతను ఎవరనేది. ఇప్పుడు తను అంటాడు, మా గ్రాండ్ ఫాదర్ చాలా మంచివాడు, అతను నన్ను ఎప్పుడు ఫేమస్ రెస్టారెంట్స్ కి తీసుకెళ్లేవాడు. ఇంకా నిజం చెప్పాలంటే తను ఒక యాకుజా. ఇంకా తను చిన్న తప్పు పనులు చేసేవాడు, ఇలాగంటే అమ్మాయిల్ని ఇంకా పిల్లల్ని చంపడం. ఇక ఇప్పుడు తను వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫోటోనైతే చూపిస్తాడు. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎవరో కాదు, ఇతనే డెంజీని చిన్నప్పుడు హైర్ చేసుకున్నాడు. ఇంకా ఇక్కడ ఉన్న అతనికి తెలుసు వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ని చంపింది డెంజీ అని, అందుకే తను ఇక్కడికి వచ్చాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ది రివెంజ్ తీసుకోవడానికి. ఇప్పుడు తను అంటాడు, నేను విన్నాను గన్ డెవిల్ కి నీ హార్ట్ కావాలంట కదా. ఇక మనం చూడగానే తన దగ్గర ఉన్న గన్ ని తీసి డెంజీని అయితే షూట్ చేస్తాడు. దీని తర్వాత తను వెంటనే హిమానోని కూడా షూట్ చేస్తాడు. దీన్ని చూసి పవర్ వెంటనే తన మీదకి అయితే అటాక్ చేస్తుంది. ఇంకో వైపు హాకీ ఏమో తన ఫాక్స్ డెవిల్ అయితే సమాన్ చేస్తాడు. ఇంకా ఫాక్స్ డెవిల్ వచ్చి రాగానే తనైతే తినేస్తుంది. ఇక ఇంకో వైపు ఆకీకి ఇదంతా చూసి ఏం చేయాలో అసలు అర్థం కాదు. ఇప్పుడు ఒకటేసారి ఫాక్స్ డెవిల్ ఆకీతోటి మాట్లాడుతూ ఉంటుంది. తనంటుంది, ఇప్పుడు తిన్న అతను ఒక మనిషి కాదు, అలా అని ఒక డెవిల్ కూడా కాదు. ఇంకా మనం చూస్తుండగానే అతను ఫాక్స్ డెవిల్ ని చీల్చుకుంటూ బయటకైతే వచ్చేస్తాడు. ఇప్పుడు ఇతన్ని మనం చూసుకుంటే సేమ్ డెంజీ లాగానే ఉంటాడు, కానీ ఇతని పేరు వచ్చేసి కటానా మ్యాన్. ఇప్పుడు హాకీ పవర్ తోటి అంటాడు, నువ్వు హిమానోని జాగ్రత్తగా చూసుకో. ఇంకా ఇక్కడ ఆకీ తన దగ్గర ఏ ఛాన్స్ లేక తన కటానాని అయితే బయటికి తీస్తాడు. ఇక తను వెంటనే ఆ కటానా మ్యాన్ మీదకి తన సోడ్ తోనైతే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడే మనం చూసుకుంటే ఒక అతను ఆకీ చేసే అటాక్స్ అన్నిటిని లెక్క పెడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఆకీ కటానా మ్యాన్ మీదకి 3 సార్లు అయితే అటాక్ చేస్తాడు తన సోడ్ తోటి. ఇప్పుడు ఆకీ కాస్ట్ డెవిల్ తోటి అంటాడు, నువ్వు ఇతన్ని చంపేయి. ఇప్పుడు మనం చూడగానే ఒక కాస్ట్ డెవిల్ వచ్చి ఆ కటానా మ్యాన్ అయితే చంపేస్తుంది. ఇక దీని తర్వాత ఆకీ పవర్ తో హిమానో గురించి అయితే అడుగుతాడు. దీనిపై పవర్ చెప్తుంది, తనను వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. ఇంకా ఆకీ ఆలోచిస్తూ ఉంటాడు, నార్మల్ పీపుల్ దగ్గరికి అసలు గన్ ఎలా వచ్చిందని. ఇంకా ఇక్కడ ఆకీకి అసలు ఏమీ అర్థం కాదు. అంతలోనే ఇక్కడ
అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఇప్పుడు తను అంటుంది, అయితే ఇది నిజమే, నువ్వు ఎవరినైనా నీ స్వార్డ్ తో 3 సార్లు స్టాప్ చేసావంటే కర్స్ డెవిల్ వచ్చి అతన్ని చంపేస్తుంది. ఇది విని ఆకి అంటాడు, అసలు నువ్వు ఎవరు? ఇప్పుడు ఈ అమ్మాయి వెంటనే వెళ్లి కటానా మ్యాన్ మీద తన చైన్ అయితే పెడుతుంది. ఇక దీనివల్ల కటానా మ్యాన్ మళ్ళీ లేస్తాడు. ఇక ఇప్పుడు ఈ అమ్మాయి కటానా మ్యాన్ అయితే ఆర్డర్ చేస్తుంది. తనంటుంది, నువ్వు వెంటనే ఇతన్ని చంపేయి. దీన్ని చూసి ఆకి కూడా వెంటనే రెడీ అవుతాడు తన సోర్డ్ ని తీసి. ఇక ఇప్పుడు ఆకి ఆ కటానా మ్యాన్ మీదకి అటాక్ చేసే లోపే ఆ కటానా మ్యాన్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఇంకా మనం చూస్తే కటానా మ్యాన్ ఆకి మీదకి ఆల్రెడీ అటాక్ చేస్తుంటుంది. ఇంకా ఇక్కడ ఆకి ఏమో తన మోకాళ్ళ మీద అయితే కూర్చుంటాడు. ఇంకా ఈ అమ్మాయి అంటుంది, అతను ఇంకా బతికే ఉన్నాడు, అతన్ని చంపేయి. ఇక ఇంకోవైపు హిమానో పవర్ తోటి అంటుంది, నువ్వు ఆకికి హెల్ప్ చేయి. కానీ ఇక్కడ చూస్తే పవర్ కంత పవర్ లేదు అతనితో ఫైట్ చేయడానికి. ఇది నోటీస్ చేసి హిమానో తన గోస్ట్ హ్యాండ్ అయితే బయటకు తీస్తుంది. కానీ ఇక్కడ ఆ గోస్ట్ హ్యాండ్ చూస్తే ఆ అమ్మాయిని చూసి భయపడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ హిమానో తన నోట్లో నుంచి బ్లడ్ ని కక్కుతూ ఉంటుంది. ఇక దీన్ని బట్టి హిమానోకి అర్థమైపోతుంది, నేను చనిపోబోతున్నానని. ఇక ఇప్పుడు తను గోస్ట్ డెవిల్ తో ఒక కాంట్రాక్ట్ అయితే చేసుకుంటుంది. ఇప్పుడు తను అంటుంది, నేను ఈ పూర్తి బాడీని యూజ్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా దానికి బదులుగా నేను నా పూర్తి బాడీని నీకు సాక్రిఫైస్ చేస్తాను. ఇక ఇది వినగానే గోస్ట్ డెవిల్ అక్కడికైతే సమాన్ అవుతుంది. ఇంకా మనం చూస్తుండగానే చాలా హ్యాండ్స్ వచ్చి ఆ కటానా డెవిల్ మీదకి అటాక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు హిమానో అంటుంది, రోజు మేము చాలా హంటర్స్ యొక్క చావుల్ని చూస్తాం. ఇక ఇవన్నిటి వల్ల మాకు అసలు ఏడిపే రాదు. కానీ ఆకి అలా కాదు, మా హంటర్స్ లో ఎవరు చనిపోయినా అతను ఏడుస్తాడు. ఇంకా ఈ విషయానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం చనిపోయాక కూడా మనల్ని గుర్తు తెచ్చుకొని ఏడ్చే వాళ్ళు ఒకరు ఉన్నారు మనకి. ఇక్కడ ఇంకోవైపు మనం కటానా మ్యాన్ ఇంకా ఆ డెవిల్ యొక్క ఫైట్ ని అయితే చూస్తూ ఉంటాం. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా హిమానో యొక్క బాడీ అంతా మాయమైతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక విధంగా కటానా మ్యాన్ ఆ గోస్ట్ డెవిల్ ని ఓడిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ హిమానో యొక్క చేతులు ఇంకా కాళ్ళు అయితే మాయమవుతాయి. ఇంకా తన ఆకితో అంటుంది, ఆకి నువ్వు అసలు చనిపోకు, ఎందుకంటే నేను చనిపోయాక నువ్వు ఏడవాలి కదా. ఇంకా ఎట్ ది లాస్ట్ హిమానో యొక్క తల మిగిలిపోయి ఉంటుంది. ఇక్కడ ఇంకోవైపు ఏమో కటానా మ్యాన్ ఆ అమ్మాయిని అయితే హెల్ప్ అడుగుతాడు. దీన్ని చూసి ఆ అమ్మాయి ఒక గోస్ట్ స్నేక్ ని అయితే ఇక్కడికి సమాన్ చేస్తుంది. ఇక వీళ్ళిద్దరు కలిసి ఆ గోస్ట్ డెవిల్ అయితే చంపేస్తారు. ఇంకా ఇక్కడేమో భయపడుతూ ఆకి హిమానో వైపు అయితే చూస్తాడు. ఇంకా ఇక్కడ చూస్తే హిమానో అయితే మాయమైపోతుంది. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని కూడా ఈ ఎపిసోడ్ ఇలా ఉంటుందని. సరే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.